దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు దేని వాగ్దానము మార్కు సువార్త 15:14. అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యము చేశానని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. చూడండి, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు ప్రభునేసుక్రీస్తు వారిని బంధించి తీసుకుని వెళ్ళి పిలాతుకు అప్పగించారు. అయితే పిలాతు ఎదుట నిలబడినటువంటి యేసు ప్రభుతో పిలాతు అంటున్నాడు కదా, నీవు యూదులకు రాజువా అన్నప్పుడు నీవన్నట్టే అని ప్రభు సెలవిచ్చారు. అయితే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, జనసమూహములు ఎన్నెన్నో నేరములు ప్రభు మీద మోపారు. ఆ సమయంలో పిలాతు ప్రభుతో అంటున్నాడు కదా, వీరు నీ మీద ఎన్నెన్నో నేరములు మోపుతున్నారు కదా, నీవేం మాట్లాడవేంటి అన్నప్పుడు ప్రభు ఏమీ కూడా అతనికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. మరి దానికి ఎంతో పిలాతు ఆశ్చర్యపోయాడు. అయితే అక్కడున్న జనులు మాత్రము ఇతన్ని ప్రభుని సిలువ వేయాలని కేకలు వేస్తున్నప్పుడు మరి ఇతడు ఏ చెడు కార్యం చేశాడని సిలువ వేస్తారు అని పిలాతు అన్నాడు. అయినప్పటికీ కూడా ఆ జన సమూహంలో బరబ్బాని విడిచిపెట్టి ఈ ప్రభుని సిలువ వేయాలని ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నారు. అయితే ఆ ప్రజల్ని సంతోషపెట్టడం కొరకు ఆ జన సమూహాల నిమిత్తము పిలాతు ప్రభుని వారికి అప్పగించేశాడు. అయితే పిలాతు నీళ్లు తీసుకుని చేతులు కడుక్కుంటూ ఈ నీతిమంతుని యొక్క రక్తము గురించి నేను నిరపరాధిని అని చెప్పి చేతులు కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ జన సమూహాలు ఎంత అసూయతో నింపబడి ప్రభును సిలువ వేయడానికి వారు ప్రభుని ఎంతో చిత్రవద చేశారు. ప్రభు యొక్క వస్త్రమును తీసివేసి వేరొక వస్త్రము తొడిగించి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను మరి గుద్దుచు ఆయనను కొట్టుతూ ఎంతగానో ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ రకరకాలుగా దూషణ మాటలు మాట్లాడుతూ ప్రభుని హింసించారు. ఆయన అయితే ఏమీ మాట్లాడలేదు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో అంతకంటే మౌనమును ప్రభు వహించారు. ఎందుకొరకు అంటే ఈ లోక ప్రజలందరి కొరకు, ఈ లోక ప్రజలందరూ మరి రక్షించబడ నిమిత్తము ఆ సమానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నారు. మన మీద పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నారు. ఆయనలో ఏ పాపము లేదు, మరి నాలో పాపముందని ఎవరు నిరూపించగలరని కూడా ప్రభు ఈ లోకానికి సవాలు విసిరారు. అయినప్పటికీ కూడా ఈ లోకము పాపాన్నే కోరుకుంటుంది, దుష్టుల్నే కోరుకుంటుంది. మరి దేవుని ప్రభుని ఎంతగానో సిలువ వెయ్యాలని ఆ సమయం అందు కేకలు వేసి ఆ సిలువనెక్కించారు. మరి ప్రభునేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించటం ద్వారా ఈ లోకానికి రక్షణ కలిగింది. యేసు ప్రభు ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చారు. మరి యేసు ప్రభు దేవుడైతే సిలువ దిగి రావాలి కదా, మరి ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఆయన సిలువ మీద మరణించాడు, ఆయన ఎందుకు దుష్టుల చేతిలో మరణించాడని మాట్లాడేవారిగా ఆ సమయంలో జనులు ఉన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు సిలువ మీద మరణించి లోకానికి రక్షణ ఇవ్వడానికే వచ్చారు. కానీ సిలువను దిగడానికి, సిలువ మీద నుండి తప్పించుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు. ఆయనను నలగగొట్టడము తండ్రికి ఇష్టమైంది కనుక మన కొరకు ఆయన నలగగొట్టబడ్డారు. ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా మనందరికీ పాప విమోచన కలిగింది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. నాయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు అని లోక జనులు ఇంకనూ తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకొని కొందరు ఇంకాను కూడా ఎందు నిలిచుండలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వడానికి మీరు వచ్చారు ప్రభా. అది ఇప్పటికైనా గుర్తెరుగులాగా సహాయం చేయండి అయ్యా. నీ ప్రజల్ని ఎంతో బలపరచండి, ఎంతో దీవించండి అయ్యా. ప్రజలందరికీ వరకు నేను చిందించిన ఆ పరిశుద్ధ రక్తము అయ్యా ఎంతో విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. నీ రక్తం ద్వారా మాత్రమే మానవుల యొక్క పాపమునకు పరిహారమునైనా, మరి ఏ రక్తము ద్వారా కూడా మానవుని పాపానికి విడుదల లేదు కనుక నీ పరిశుద్ధ యవ్వన రక్తాన్ని బట్టి, అమూల్యమైన నిర్దోషమైనటువంటి మీ రక్తాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు నీ రక్తములో వారి పాపములు కడుగుకొని
అయ్యా తండ్రి, పరిశుద్ధపరచబడడానికి మరెంతో అవకాశాన్ని, ఎంతో సమయాన్ని, వీలుపాటును నీవు ఇలాగ జనులకు ఇస్తున్నావు నాయన. ఇప్పటికైనా వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి నీ ప్రజగా ఉండుటకు సహాయం ఇచ్చేమని, పాపముల నుంచి విడుదల పొందుకున్నటకు వారికి కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.